ఈరోజు కేతుగ్రస్త చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రం లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానము ఉదయం 9 గంటలకు ద్వారబంధనం చేయడం జరిగింది. అయితే స్థానికంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి స్వామివారికి ఉదయం 3 గంటలకే సుప్రభాత సేవ నిర్వహించి అభిషేకం నిర్వహించి తదనంతరం హారతి మంత్రపుష్పం ఇత్యాది పూజలన్నీ కూడా నిర్వహించి స్థానిక బ్రహ్మపుష్కరిణిలో ఉదయం 6 గంటలకు స్వామివారికి గౌరోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపు తెల్లవారుజామున స్వామివారికి సంప్రోక్షణ అదేవిధంగా అభిషేకం నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తుల ఈ విషయాన్ని గమనించి స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా సర్వే జనాః సుఖినో భవంతు. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము ఇప్పుడే అన్ని దేవాలయాలు ప్రధాన దేవాలయంతో పాటు ఉపాలయాలు ద్వారబంధనం చేయబడినవి. ఈ ధర్మపురి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా ఉదయం 4 గంటలకి అన్ని దేవాలయాల్లో అభిషేకాలు జరిపినట్టు తప్ప ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శ్రీ యోగా నరసింహస్వామి వారి డోలోత్సవము జరిపిన పిదప దేవస్థానంలో ప్రధాన దేవాలయం ఇతర ఆలయాలలో సంప్రోక్షణ ఇతర పూజలు నిర్వహించిన తర్వాత ఇప్పుడే అన్ని దేవాలయాలు ద్వారబంధనం చేపట్టవి. అదేవిధంగా రేపు ఉదయము ప్రాతకాలం దేవాలయం తీసి సంప్రోక్షణ దేవాలయాలు ఇతర పూజలు హోమం నిర్వహించిన తర్వాత ఉదయం 8 నుండి 8:30 గంటల మధ్యలో భక్తులకు దర్శనం కల్పించబడను. బ్రహ్మోత్సవాల భాగంగా రేపు అనగా తేదీ 4/3/2026 రోజున శ్రీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం డోలోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించబడను. కావున భక్తులు గమనించవలసిందిగా మనం